హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి 1 కేజీ మటన్ తీసుకొని మటన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మటన్ అనేది గిన్నెలో వేసుకోవాలి, ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మసాలాకి 3 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్లు జీడిపప్పు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్న తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని ఒక గిన్నెలో కొంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని ఉడికిచ్చేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఉడికిచ్చేసుకున్న తర్వాత ఒక 6-7 టమాటోలు వేసుకొని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. ఈ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలాగా బాగా ఉడికిచ్చేసుకుందాము. ఈ విధంగా ఉడికిన తర్వాత 1.5 స్పూన్ దాకా కారం వేసుకుందాము. కారం వేసుకొని కూడా పచ్చి వాసన పోయేలాగా ఉడికించుకొని మటన్లో వచ్చిన నీళ్ళు అనేవి మళ్ళీ ఇందులోకి వేసుకొని చింతపండు పులుసు వేసుకుందాము. ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని పులుసు వేసుకొని నీళ్ళు కొంచెం చూసుకొని వేసుకొని ఉడికిచ్చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన మసాలా వేసేసుకుందాము. ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కాస్త మూత పెట్టేసి సిమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.